వాటర్ రిజర్వ్ చేస్తాం. వాటర్ రిజర్వ్ చేస్తే సొల్యూషన్ క్యాప్సూల్స్ దాంట్లో ఇప్పుడు స్టిక్స్ తీసుకుంటే వాటర్ వస్తుంది ఎందుకంటే పైన అనేది బేస్తో ఇంపాక్షన్ ఉంటుంది. ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత ఒక బ్లూ కలర్ టెస్ట్ వస్తుంది పైన ఈ రెండు మిక్స్ చేసిన లాస్ట్ శానిటైజర్ ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత HCl యాడ్ చేసుకుంటే కామన్ బ్లూ కలర్ అనేది డిసప్పియర్ అయితే పైన నీరు డిసప్పియర్ కాకుండా కలర్ ఇంకా బ్రైట్నెస్ పెరుగుతూ ఉందనుకోండి దాంట్లో శానిటైజర్ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో అలాంటి వాటిని మనం అవాయిడ్ చేసుకుంటే కలర్ అనేది ఇంకా డార్క్నెస్ పెరుగుతూ ఉంటుంది మన యాసిడ్ యాక్టివ్ ఫైనల్గా. అలా కాకుండా ఈ కలర్ రాకుండా క్లియర్ వాటర్ లాగా వచ్చింది అవైతే అయింది అనుకోరండి. ఈరోజు అయిన వస్తే 61, 62, 63 అట్లా వేస్ట్ అవుతూ ఉంటుంది వస్తుంది. ఇట్లా ఇవన్నీ నా దగ్గర లేబుల్తో ఇలా ఉంటాయి అన్నమాట. నేను చెక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ప్రాపర్టీ మీద డిసిజన్ ఏం జరుగుతుందా లేదా, ఈ లేబుల్ మీద డిసిజన్ ఏముంటుంది, బ్యాంక్ నెంబర్ ఉంటుంది, టీఎస్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా అనేది కేసు రిజిస్టర్ చేసుకునేటప్పుడే ఒక గ్రాఫ్ వస్తుంది కంట్రోల్ ఎలిమెంట్కి. ఇప్పుడు ఈ మాస్క్ ఉంది, ఇట్లాంటి మాస్క్తోనే కంపేర్ చేయాలి. ఇది ఒరిజినల్ మాస్క్, మీకు ఆ క్రైమ్స్లో దొరికిన మాస్క్ ఇది. ఈ మాస్క్తోనే కంపేర్ చేయాలి. నేను ఈ మాస్క్తో కంపేర్ చేయాలి. ఈ చైర్తోనే కంపేర్ చేయాలి. ఇంకో చైర్తో కంపేర్. ఫోరెన్సిక్ లో లైక్ షుడ్ బి కంపేర్ విత్ లైక్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇప్పుడు బ్లడ్ సైన్ డిటెక్ట్ చేయాలంటే కంట్రోల్ మీకు ఒరిజినల్ శాంపుల్ ఫస్ట్ రన్ చేయాలి. ఫస్ట్ రన్ చేస్తే నాకు ఒక గ్రాఫ్ వస్తుంది. సో ఈ బ్లడ్ శాంపుల్ తీసి రన్ చేస్తాను. మీకు ఆ కలర్ టెస్ట్ కాకుండా ఆ బ్లడ్ గ్రాఫ్ వస్తుందని చెప్పాను కదా, ఆ గ్రాఫ్ ఈ బ్లడ్ శాంపుల్ ఉండే గ్రాఫ్ తో మ్యాచ్ అయ్యిందంటే సైనైడ్ శాంపుల్ ఉన్నట్టు. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే బేస్డ్ అపాన్ బాయిలింగ్ పాయింట్. సో బాయిలింగ్ పాయింట్ అంటే మనం ఏంటి ఆవిరి, అంటే ఆల్కహాల్ నీళ్ళు పెట్టారు, నీళ్ళు ఎంత కావాలి 100 degrees దగ్గర ఆవిరి. సబ్స్టెన్స్ కి ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది. స్పెక్ట్రమ్ అంటే మీకు ఐడెంటిఫికేషన్, మీరు లేదంటే మీ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్. సో ఇట్లాంటి డ్రగ్ కూడా ఇట్లా ఐడెంటిఫికేషన్, ఇది ఒక స్పెక్ట్రమ్ అనమాట. ఇన్స్ట్రుమెంట్ రన్ చేసామంటే ఇట్లా స్పెక్ట్రమ్ జనరేట్ అవుతుంది. ఇది వచ్చిన అల్ట్రాసౌండ్ రన్ చేస్తాం. మనం స్టమక్ లో వచ్చినది కెమికల్స్ లో పోసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మళ్ళీ డౌట్స్ ఉన్నాయి ఏమన్నా అలాగే నేను చెప్తాను. ఓవరాల్ పిక్చర్ ఎఫ్ఎస్ఎల్ ఇదే క్లియర్ కట్ గా చెప్పాను అనమాట. ఏం జరుగుతుంది, ఏం యూజ్ చేస్తారు, ఇక్కడ ఏం టెస్ట్ చేస్తారు, ఏం అనాలిసిస్ చేస్తారు, ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, హెడ్ ఆఫీస్ ఏం చేస్తారు, ఇదంతా చెప్పాను. మీరు ఫర్దర్ గా ఏమన్నా ఎనీ డౌట్స్ రిలేటెడ్ మన ఎఫ్ఎస్ఎల్ ఉంటే నన్ను అడగండి. ఓల్డెన్ డేస్ లో పల్లెల్లో చూసుకుంటారు పెద్దలు వచ్చినంత కూర్చొని చేసి పెద్ద లాయర్లు ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ అదంతా రావడం వల్ల ఆ ఫోరెన్సిక్ సైన్స్ అయిపోయి ఇంకా వేరియస్ బ్రాంచెస్ అయిపోయి మనం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి దెన్ రిపోర్ట్స్ కన్సర్న్ ఫార్వర్డింగ్ అవుతారు. అది లేటెస్ట్ ప్రొసీజర్. జస్ట్ బ్రీఫ్ చేసుకుంటూ వస్తాను. ఓకే, సో వేరే ఇప్పుడు ఇది రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, అలాగే హెడ్ ఆఫీస్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విజయవాడలో ఉంటుంది. తిరుపతి, కర్నూలులోని వేరియస్ రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఆర్ దేర్. సో ఇక్కడ వీఆర్ ఎగ్జామినింగ్ ది మెడికో లీగల్ కేసెస్ ఫార్వర్డెడ్ బై ది ఫార్వర్డింగ్ ఆఫీసర్. ఫార్వర్డింగ్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారంటే డిఎస్పీ కానీ, జేఎఫ్సీఎం కానీ,
లేదంటే ఎంఆర్ఓ కానీ ఉంటారు. సో మామూలుగా ఏదైనా కానీ కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందంటే అది వాట్ ఎవర్ మే బి ది కేసు, దే ఆర్ సపోజ్ టు సెండ్ ది శాంపుల్స్ టు ది ఫోరెన్సిక్ ల్యాబ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వీల్ ఎగ్జామ్ ది కేస్ అండ్ వీల్ సెండ్ ది రిపోర్ట్ టు ది సేమ్ కన్సల్టింగ్ ఫార్వర్డింగ్ ఆఫీసర్. విల్ నాట్ సెండ్ ది రిపోర్ట్స్ టు ది పోలీస్ ఆఫీసర్స్. పోలీస్ ఆఫీసర్ దే డ్యూటీ ఈజ్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం మళ్ళీ పోలీస్ ఆఫీసర్ పంపిస్తే దాన్ని ఏదైనా వాళ్ళు చేయొచ్చు కదా. సో యాజ్ పర్ లా వీఆర్ సపోజ్ టు సెండ్ ది రిపోర్ట్ ఓన్లీ టు ది కన్సర్న్ ఫార్వర్డింగ్ జ్యుడిషియరీ మెజిస్ట్రేట్ ఆర్ ఎంఆర్ఓ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర పంపించడం జరుగుతుంటుంది. సో ఇక్కడ ఫోరెన్సిక్స్ ల్యాబ్లో వేరియస్ బ్రాంచెస్ ఆర్ దేర్. నెంబర్ 1 ఈజ్ ఫోరెన్సిక్ టాక్సికాలజీ, సో ఫోరెన్సిక్ సీరాలజీ, ఫోరెన్సిక్ బయాలజీ, ఫోరెన్సిక్ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ డాక్యుమెంట్స్, ఫోరెన్సిక్ బ్యాలిస్టిక్స్, సైబర్ క్రైమ్స్, కంప్యూటర్ క్రైమ్స్, DNA, ఫోరెన్సిక్ సైకాలజీ, ఇవన్నీ వేరియస్ బ్రాంచెస్ ఆర్ దేర్. కొంచెం ఇవి చెప్పారా ఇవి సబ్జెక్టుల గురించి? ఓన్లీ ఫోకస్ ఆన్ టాక్సికాలజీ, వేరియస్ బ్రాంచెస్ గురించి చెప్పినారా? చెప్పకపోతే ఓకే అని వన్స్ అగైన్ ఐ నీడ్ నాట్ రిపీట్ ఆల్ దోస్ థింగ్స్. సో వాట్ ఫోరెన్సిక్ ఇక్కడ ఈ ల్యాబ్లో ఉండేది ఫోరెన్సిక్ టాక్సికాలజీ, సిరాలజీ, బయాలజీ, ఫోరెన్సిక్ కెమిస్ట్రీ ఉంటాయి. సో ఫోరెన్సిక్ టాక్సికాలజీలో ఏమొస్తాయి మా కేసులు మీకు ఆల్రెడీ బ్రీఫ్ చేశాను. పాయిజనింగ్ కేసెస్ ఏదైనా కానీ పాయిజన్ తీసుకొని మనం చనిపోవడం కానీ సస్పీషియస్ డెత్ కానీ అవన్నీ 174 CRPC కింద బుక్ చేస్తారు. 174 CRPC కింద బుక్ చేసి ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ మీరు అక్కడ బాక్స్ని చూపించింటారు. బాక్స్లో ప్యాక్ చేసి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఫస్ట్ ఏదైనా డిసీజ్ ఇంట్లో చనిపోయిననుకో ఆ బాడీని తీసుకుపోతారు ఇక్కడికి డాక్టర్ దగ్గరికి, ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి. ఈ విల్ కండక్ట్ ది పోస్ట్ మార్టం అండ్ ప్రిజర్వ్ ది విజరా ఆర్గన్స్. విజరా అంటే వాట్ ఈస్ మెంట్ బై విజరా? Stomach, intestine, liver, kidney, whatever the internal organs that are present inside the body, they are called viscera. Okay, viscera ante preferably will receive stomach, intestine, liver, kidney, seal అని పదం పెట్టుకోండి. ఇవి ఎక్కువగా వస్తుంటాయి. ఎస్ అంటే స్టమక్, అట్లా ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ. వీటితో పాటు బ్లడ్, యూరిన్, స్కిన్ బిట్ అలాంటివి కూడా మా దగ్గరికి వస్తాయి. నెయిల్స్, హెయిర్, ఏదన్నా అంటే ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్లో ఉన్నాయనుకోండి స్కిన్ బిట్లు పంపించడం జరుగుతుంటుంది. అవి ఇక్కడ మనం ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. సో టాక్సికాలజీ అనేది ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్, పాయిజన్ సబ్స్టెన్సెస్. ఎప్పుడైనా ఒక పర్సన్ వెన్ ఈ కన్జ్యూమ్డ్ ఎక్సెస్ అంటే లీథాల్ డోస్ను మించి కన్జ్యూమ్ చేసినారంటే అతను పర్సన్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత అవి మనకు శాంపుల్స్ తీసుకొని అది ఇంకా మీకు లెటర్ ఆఫ్ అడ్వైజ్, ఫార్వర్డింగ్ లెటర్ అవన్నీ ఏమైనా బ్రీఫ్ అయిందా? సో ఫార్వర్డింగ్ లెటరు వాళ్ళు ఎవరు JFCM కానీ MRO కానీ DSP కానీ ఫార్వర్డింగ్ లెటర్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ లెటర్ ఆఫ్ అడ్వైజ్ అని ఉంటుంది. లెటర్ ఆఫ్ అడ్వైజ్ ప్రిపేర్డ్ బై ది IO అంటే పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్రిపేర్ చేస్తారు. దాంట్లో బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది క్రైమ్ బ్రీఫ్ చేస్తాడు. ఏమి అలా క్రైమ్ ఎలా జరిగింది, వాళ్ళ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ పంపిస్తున్నామో అదంతా బ్రీఫ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ పంపించిన క్రైమ్ స్టోరీతో పాటు నేచర్ ఆఫ్ వాట్ ఆర్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఫార్వర్డెడ్ టు ది ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది కూడా బ్రీఫ్ చేస్తారు. వాటితో పాటు నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దే విల్ పుట్ సమ్ క్వశ్చన్. ఏం అడగాలి మమ్మల్ని, వాట్ క్వశ్చన్ దే విల్ నీడ్, దానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ మనం ఇక్కడ ఎగ్జామినేషన్ చేసి మళ్ళీ సీల్డ్ రిపోర్టు వాళ్ళకి పంపించడం జరుగుతుంటుంది. ఇవి కొన్ని ఇప్పుడు విజరా ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత యూజ్డ్ అప్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్. సో వెదర్ ది ఆర్టికల్స్ టు బి రిటర్న్ ఆర్ నాట్ అనేది దే విల్ పుట్ ఇన్ క్వశ్చన్ లెటర్ ఆఫ్ అడ్వైజ్. మేము డెస్ట్రాయ్ చేయాలంటే డెస్ట్రాయ్ చేస్తాం. సపోజ్ మర్డర్ కేస్ ప్రాపర్టీలు అనుకో, బట్టలు వచ్చాయి, వెపన్స్ వస్తాయి, దట్ వీఆర్ నాట్ సపోజ్ టు డెస్ట్రాయ్. మనం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ వీఆర్ సపోజ్ టు రిటర్న్ టు ది కన్సర్న్ ఫార్వర్డింగ్ ఆఫీసర్స్. సో ఇది టాక్సికాలజీలో. ఇవి లెటర్ ఆఫ్ అడ్వైజ్ అయిన తర్వాత పోస్ట్ మార్టం సర్టిఫికేట్ వస్తుంది. పోస్ట్ మార్టం విల్ సబ్మిట్ ది పోస్ట్ మార్టం డాక్టర్. ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అయితే ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్స్ ఉంటారు. జిల్లా లెవెల్లో సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ ఎవరో వాళ్ళు చేస్తుంటారు. అది ఫార్వర్డెడ్ బై ది MRO కానీ వాళ్ళ దగ్గర డాక్టర్ ఎవరైనా చేయలేదు, మాకు ఫార్వర్డెడ్ బై ఒక సుపీరియర్ ఆఫీసర్. అవి వచ్చిన తర్వాత మనం చేస్తాం. అది పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఇంక్వెస్ట్, పంచనామా అంటారు. పంచనామా కూడా రాస్తారు. ఎవరు రాస్తారంటే ఐఓలు రాస్తారు. ఐఓలు మీన్స్ SI కానీ CI కానీ DSP కానీ వాళ్ళు ఐఓ రాస్తారు. దాంట్లో అది మొత్తం స్టోరీ అంతా ఉంటుంది. ఎక్కడ జరిగింది క్రైము, ఏ సీన్ జరిగింది, చుట్టుపక్కల ఏమున్నాయి, సాక్షి వాళ్ళు ఎవరున్నారు, రక్త సంబంధికులు ఎవరున్నారు, చనిపోయిన వాళ్ళు ఎవరు, విక్టిమ్ ఎవరు, అక్యూజ్డ్ ఎవరు, ఏమైనా నేరస్థలంలో ఏమైనా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దొరికాయా, ఇదంతా పంచనామా కింద ప్రిపేర్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మాకు అలాంగ్ విత్ సీల్డ్ బాక్స్. ఆ సీల్డ్ బాక్స్లో పైన బాక్స్ మీద సీల్ వేస్తారు, లోపల ఒక పేపర్ మీద శాంపుల్ సీల్ చేస్తారు.
ఆ బాక్స్ మీద ఉండే సీల్ మేము బిఫోర్ గోయింగ్ టు ఓపెన్ ది బాక్స్ వీఆర్ సపోజ్ టు క్రాస్ చెక్ ది శాంపుల్ సీల్. ఈ రెండు ఒకటే కాదని చూసుకున్న తర్వాతనే దెన్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో వాళ్ళు పంపించిన దాని ప్రకారము మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వచ్చాయా లేదనేది మేము క్రాస్ చెక్ చేసుకుంటాం. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత దెన్ వీల్ ఇష్యూ ది రిసిప్ట్ వాళ్ళకి ఎవరికి ఫార్వర్డింగ్ ఆఫీసర్కు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్లో ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుందండి. సపోజ్ ఫోరెన్సిక్ టాక్సికాలజీ అంటే పాయిజన్ సబ్స్టెన్సెస్ తీసుకుంటాం. పాయిజన్స్ అంటే రకరకాల పాయిజన్స్ ఉంటాయి, మీరు చూసింటారు. పెస్టిసైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్గా వోలటైల్ పాయిజన్స్ ఉంటాయి. మీరు కెమిస్ట్రీ సైన్స్ బేస్డ్ క్యాండిడేట్స్ కాదు కనుక కొన్ని తెలియకపోవచ్చు. వోలటైల్ పాయిజన్స్, కరోజివ్ పాయిజన్స్, అసిడిక్ పాయిజన్స్, బేసిక్ పాయిజన్స్, న్యూట్రల్ పాయిజన్స్, ప్లాంట్ పాయిజన్స్, మిస్లీనియస్ పాయిజన్స్, స్నేక్ బైట్, స్నేక్ పీనము, ఇవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్కు రావడం జరుగుతుంది అన్నమాట. అవి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి క్లూ దాంట్లో ఇచ్చినారంటే రాయాలి. దే ఆర్ సపోజ్ టు మెన్షన్ సంథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ హ్యాపెండ్ అట్ ది సీన్ ఆఫ్ అఫెన్స్. అది ఇవ్వడం వల్ల దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు ప్రొసీడ్ ఫర్ ది కెమికల్ అనాలిసిస్. సో దాన్ని బేసిస్ తీసుకొని మేము వర్క్ షీట్ ఉంటుంది, ఆ వర్క్ షీట్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఎస్టర్డే ఐ గేవ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు ది ఎస్టర్డే స్టూడెంట్స్. ఒక కదిర్లో చెప్పాను, ఒక సైనైడ్ కేసు, వెరీ ఇంపార్టెంట్ కేసు. ఒక నర్సు సైనైడ్ దాంట్లో ఒక బాటిల్లో ఇచ్చారు. సైనైడ్ బాటిల్లో అంతా రబ్బర్ కార్క్ ఉంటుంది, పక్కన వాయిల్ ఉంటుంది, అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది. దాంట్లోకి ఎక్స్ట్రాగా యాడ్ చేయడం అనేది నాట్ సో ఈజీ. సో అది ఆమెకు సరిపోయిన వ్యక్తి ఏం చేశాడు, వేరే సిరింజ్ తీసుకొని దాంట్లోకి సైనైడ్ ఇంజెక్ట్ చేశాడు. సో అది ఇంజెక్ట్ చేయడం వల్ల దాన్ని మాకు ల్యాబ్ 3-4 మరి నాకు తెలిసి 3 చనిపోయినారు. నిన్న ఒక తహసీల్దార్ 6 మంది చనిపోయినారని చెప్పారు. సో 6 మంది చనిపోయినప్పుడు 6 మంది విజిల్ ఆర్గన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే మనం వాట్ టైప్ ఆఫ్ పాయిజన్ ఉందా లేకపోతే ఇంజెక్షన్ వికటించి చనిపోయినారా ఇదంతా మేము ఎగ్జామినేషన్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్లో మేము సైనైడ్ అని ఇచ్చినాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కండక్టింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఏం ఉపయోగం అంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇప్పుడు ఏమైంది, ఆమె లేడీ వచ్చేసి ఇంజెక్షన్ ఇచ్చింది. షీ డజంట్ నో, షీఈ్ అన్నోన్, అంటే అన్నోన్ పర్సన్, షీ డజంట్ నో ఎనీథింగ్. ఎవడో అక్యూజ్డ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్, కానీ ఈమె మీద కేసు పెట్టారు, ఈమెను జైలుకి పంపించారు. కానీ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్ ఈజ్ అదర్ దాన్ దిస్ గై. సో మనం ఎప్పుడైనా క్రైమ్ చేసిన వాళ్ళకే నేరం మనం శిక్ష పడాలి, కానీ కన్విక్షన్స్ అన్నోన్ పర్సన్స్కు లేమ్యాన్ వాళ్ళకు పడకూడదు. సో ఈ రిపోర్ట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ది కెమికల్ అనాలిసిస్ రిపోర్టు ఐఓ ఏం చేస్తారంటే ఎలాగ వచ్చింది వీళ్ళకి సైనైడ్ అనేది, అంటే ఐఎమ్ జస్ట్ సింప్లీ టెల్లింగ్ వన్ సింప్లెస్ట్ ఎగ్జాంపుల్. అదే పెస్టిసైడ్స్ అయితే బోల్డ్ అన్ని మార్కెట్లో ఉంటాయి. మోనోక్రోటోఫాస్, క్వినాల్ఫాస్, 4-8 ఎన్నో ఉంటాయి, అన్ని చూసింటారు. రైతులు కొట్టే పొలాల కింద మందులు, కార్బోమేట్స్, ఇట్లాంటివన్నీ మనకు వస్తుంటాయి అనమాట. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఎగ్జాంపుల్. సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఐఓ ఈమెకి సైనైడ్ రాదు. ఎక్కడ దొరుకుతుంది సైనైడ్? అంత ఈజీ కాదు, మా ఇట్లా ల్యాబ్లలో దొరకాల. యూనివర్సిటీస్లో రీసెర్చ్ చేసే వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది, ఇంటర్ డిగ్రీ వీళ్ళ దగ్గర దొరకవు. సో అలాంటప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎవరన్నా వచ్చారా, మీకు అనుమానితులు ఎవరున్నారంటే ఆమె ఫలానోళ్ళు ఉన్నారని వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాడిని బెదిరిస్తే అప్పుడు చెప్పినారు అనమాట. అది గోల్డ్ స్మిత్ బంగారంగంలో మాత్రమే సైనైడ్ దొరుకుతుంది. అదర్ దాన్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు తప్పిస్తే బయట దొరికేది, మార్కెట్లో దొరికేది గోల్డ్ స్మిత్ షాప్లో దొరుకుతుంది. సో వాడిని పట్టుకొని ఈయన పట్టుకొని ప్రూఫ్ ఎవిడెన్స్ సపోర్ట్ చేసి ఆయనకు జైలు శిక్ష వేయడం జరుగుతుంది. సో అది ఫోరెన్సిక్ ల్యాబ్ వల్ల ఉపయోగం ఉంటుంది. సో మేము వాళ్ళని కన్విక్షన్ అవుతుందా లేదనేది మళ్ళీ డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ. యు ఆర్ ది లాయర్స్, యు ఆర్ సపోజ్ టు టేక్ ది డెసిషన్. విపరీతంగా ఆర్గ్యూ చేయాలా, ఆయన జడ్జిని కన్విన్స్ చేయాలా, ఒప్పించాలా, ఈ బేస్డ్ ఆన్ దిస్ ఎవిడెన్స్ ఇతని ఇన్వాల్వ్ ఇన్ ద క్రైమ్ అని చెప్తే అతని కన్విక్షన్ జరుగుతుంది. సపోజ్ మీరు చెప్పింది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మేము వీఆర్ నాట్ బాదరింగ్. అవర్ మోటివ్ ఈస్ టు dispatch the report, chemical analysis report. So all these comes under the forensic toxicology. I don't want to take much time. Okay, then forensic serology. దాంట్లో ఫోరెన్సిక్ సిరాలజీలో 302, 376 మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఫోక్సో కేసులు అవన్నీ మాకు రావడం జరుగుతాయి. సో మర్డర్ కేసులలో ఏమొస్తాయి, వెపన్స్, క్లాత్ ఐటమ్స్, బనీను, పంచ ఏమన్నా ఉన్నాయి. వెపన్స్, గొడ్డళ్ళు, కొత్తులు, కొడవళ్ళు ఏదన్నా సరే అవన్నీ వెపన్స్ పంపించడం జరుగుతుంది. ల్యాబ్కి పంపిస్తే అవి ఏమైతే మంచి చంపిన తర్వాత బ్లడ్ స్టెయిన్స్ అన్నీ డ్రై అప్ అయిపోయింటాయి. డ్రైడ్ బ్లడ్ సెల్స్ మన దగ్గర లైవ్ బ్లడ్. సో దీన్ని ఎగ్జామినేషన్ చేయడం సులభం, కానీ డ్రైడ్ బ్లడ్ సెల్స్ చేయడం అనేది
ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ఫోరెన్సిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దాన్ని మళ్ళీ బయట నుంచి బ్లడ్ తెచ్చుకొని మేము అగ్లూటినేషన్ వేరియస్ ప్రొసీజర్స్ దే విల్ షో యూ. అవి తీసుకొని గ్రూప్ను కనిపెట్టేస్తాం. గ్రూప్ను కనిపెట్టిన తర్వాత ఇప్పుడు విక్టిమ్ క్లాత్ ఐటమ్స్, డిసీజ్డ్ క్లాత్ విక్టిమ్ ఆర్ డిసీజ్డ్, అక్యూజ్డ్, వెపన్స్. సపోజ్ సేమ్ గ్రూప్ వచ్చింది అనుకో, సో అక్యూజ్డ్ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది క్రైమ్ అంటాం. ఎందుకంటే బట్టల మీద అదే గ్రూప్ వచ్చింది, వెపన్ మీద అదే గ్రూప్ వచ్చింది, డిసీజ్డ్ మీద అదే గ్రూప్ వచ్చింది. ఎవరు బ్లడ్ పడి ఉంటుంది అక్యూజ్డ్ మీద? డిసీజ్డ్ బ్లడ్ ఐటమ్ పడి ఉంటుంది ఇంకా. సో ఆ రకంగా చేస్తాం. ఏబిఓ ఏబిఎస్ఎం. అక్కడికి కొందరు డిఫెన్స్ లాయర్లు ఏంటంటే ఏబిఓ ఆయనకుంటుంది, ఈయనకుంటుంది, అందరికి ఉంటుంది అని డిఫెన్స్లో ఆర్గ్యూ చేస్తారు. సో అందరికి అప్పుడు దెన్ వీల్ రెఫర్ ది కేస్ టు డిఎన్ఏ. అది ఫిక్సప్ అయిపోతుంది. డిఎన్ఏ అనేది ఈ మన 140 crores పీపుల్కి చేయడం అనేది అంత సులభం కాదు. అన్లెస్ ఇట్ ఈస్ సెన్సేషనల్ అండ్ ఇంపార్టెన్స్, దెన్ ఓన్లీ విల్ రెఫర్ ది కేస్ టు డిఎన్ఏ. లేదంటే ఇంకా సింప్లిఫై చేసేసుకుని రిపోర్ట్ పంపిస్తాము. వాళ్ళు జడ్జి ఏం చేస్తారు, అదర్ ఎవిడెన్సెస్ తీసుకొని వాళ్ళు ఓవరాల్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇది ఫోరెన్సిక్ సిరాలజీ కన్సర్న్. ఫోరెన్సిక్ సిరాలజీలో రేప్ కేసెస్ కూడా వస్తాయి, ఫోక్సో కేసులు వస్తాయి. ఈ ఫోక్సో కేసులతో ఏమొస్తాయంటే సెమినల్ అండ్ స్పెరబడోజోవా వస్తాయి. అంటే ఇప్పుడు సెమినల్ స్వాబ్స్ కలెక్ట్ చేస్తారు డాక్టర్ కలెక్ట్ చేసిన తర్వాత అవి ఇక్కడ మనకు పంపడం జరుగుతుంది. అట్లాగే అక్యూజ్డ్ సెమెన్ తీసి పంపిస్తారు. ఏమైనా క్లాత్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, బనీన్ అంటే కట్ డ్రాయర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా పంపిస్తారు. పంపించిన తర్వాత మాకు డ్రాయర్లో అక్కడ పంపిస్తే ఎగ్జామినేషన్ చేయడం, డ్రైడ్ స్టెయిన్స్ అయినా కానీ ఇట్ ఈస్ ఈజీ టు డిటెక్ట్ సెమెన్ అండ్ స్పెర్మటోజోవా. తర్వాత 10 రోజుల తర్వాత సెమెన్ అండ్ స్పెర్మటోజోవా కలెక్ట్ చేశారనుకోండి, ఇట్ ఈస్ ఆఫ్ యూజ్లెస్, పనికిరాదు అనమాట. సో ఈ కేసులన్నీ ఫోరెన్సిక్ సిరాలజీలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోరెన్సిక్ బయాలజీలో ఏంటంటే డ్రౌనింగ్ కేసులు చేస్తాం. డ్రౌనింగ్ కేసులు ఏం చేస్తామంటే నీళ్ళల్లో పడిపోయింటారు, చెరువులో పడిపోయింటారు, ఏదో సమ్ వాటర్లో పడిపోయింటారు. మనిషి చనిపోయినప్పుడు ఆ వాటర్లో ఉండే శాంపుల్ తీసి కలెక్ట్ చేసి పంపిస్తారు. అట్లాగే ఇప్పుడు మీకు ఇందాక ఏం చేశాను, పోస్ట్ మార్టం పాయిజన్ కేసులలో ఎలాంటి పంపిస్తారన్నా, స్టమక్, ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అట్లాంటి పంపిస్తారన్నా. డ్రౌనింగ్ కేసులో స్టెర్నమ్ బోన్ కానీ, లంగ్స్ కానీ, లివర్ కానీ పంపిస్తారు. ఎందుకంటే మంచి నీళ్లు తాగితే ఎక్కడ పోతాయి, లంగ్స్లోకి పోతాయి. ఫస్ట్ బాయిల్లో పడినప్పుడు ఈతరాని వాళ్ళందరికీ లంగ్స్లోకి, లివర్లోకి, స్టెర్నమ్ బోన్లోకి పోతాయి. పోయిన తర్వాత డయాటమ్స్ చేస్తాం మేము. డయాటమ్స్ వాటర్లో ఉండే డయాటమ్స్, ఈ డయాటమ్స్ ఒకటా కాదా అనేది కంపారిజన్ చేస్తారు. ఇది ఫోరెన్సిక్ బయాలజీలో. ఎందుకు ఇది చేయాలా ఈ కేసు, వాట్ ఈస్ ద యూజ్? డ్రౌనింగ్ కేసులు అంటే కొట్టి చంపి బావిలో వేసాడు అనుకున్నాం అనుకో, నీళ్ళల్లో వేసాడు అనుకున్నాం అనుకో, అలాంటప్పుడు డయాటమ్స్ డిటెక్ట్ కావాలన్నమాట. సో ఫర్ దట్ పర్పస్ అంటే పర్సన్ ఆల్రెడీ మర్డర్డ్ బై సమ్ అదర్ పర్సన్, థ్రోన్ ది డెడ్ బాడీ ఇన్ టు ది వాటర్. అది ఐఓకి ఉపయోగపడేది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఎవడు కొట్టినాడు, ఎవడు చంపినాడు, రియల్గా ఇతనే డ్రౌన్ అయినాడా అనేది ఐఓ చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. సో ఇది ఫోరెన్సిక్ బయాలజీ. ఓకే, దెన్ ఫోరెన్సిక్ డాక్యుమెంట్స్ అంటే అవి ఆ సెక్షన్స్ ఇక్కడ లేవు, అక్కడ విజయవాడలో ఉంటాయి. డాక్యుమెంట్స్ ఏంటంటే ఫోర్జ్డ్ సిగ్నేచర్స్, ఆల్టరేషన్స్, అడల్టరేషన్స్, ఎక్స్ట్రా రైటింగ్స్, ఇవన్నీ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ డిస్ప్యూటెడ్ డాక్యుమెంట్స్, డిస్ప్యూటెడ్ రైటింగ్, ఇవన్నీ సిగ్నేచర్ వెరిఫికేషన్ కోసము. సపోజ్ చెక్ బుక్ను కూడా పంపిస్తారు. ఎవరో ఒకరు చెక్ రాసింటే 4,000 రాసింటారు, ఒకతను దాన్ని 4,000 40,000 డీటెయిల్ రాసుకొని కరెక్షన్ చేసుకొని, ఇది నేను డ్రా చేయలేదని ఎవరైతే ఒరిజినల్ చెక్ రాసింటాడో 4,000, అతను కాకుండా ఎవరో అటెండర్ను వాళ్ళని పంపించారంటో 4ను 40 చేస్తారు. చెక్ ఆడు బ్యాంకులో ఏం చేస్తారు, ఏదో ఫ్లో ఇచ్చేస్తారు 40,000. నేను అంత డ్రా చేయలేదని అతను ఒరిజినల్ పర్సన్ పంపిస్తారు. అప్పుడు అవి అలాంటివి ఫోరెన్సిక్ ల్యాబ్కు రావడం జరుగుతుంది సిగ్నేచర్తో పాటే. అవి 4,000 40,000 అనేది మా దగ్గర అనాలిసిస్లో చేయడం జరుగుతుంది. వీడియో స్పెక్ట్రల్ కంపారేటర్ అని BSc అంటారు, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఎక్స్ట్రా 0 యాడెడ్ బై సమ్ అదర్ పెన్, ఆ ఒరిజినల్ పర్సన్ వాడని ఇంకు కాకుండా వేరే ఇంకు వాడినారు. దట్ ఇన్స్ట్రుమెంట్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ అల్ట్రావైలెట్. రైట్ ఓకే, మళ్ళీ ఏది ఎలా తెలుస్తుంది? నువ్వు వాడింటావు 4,000 డ్రైవ్ని, ఈయనకి ఇచ్చి పంపించింటావు. ఎట్లా చేస్తారు? అట్లా చేయరు. ఇప్పుడు నువ్వు వాడిన పెన్ను వేరు కదా, ఫ్యామిలీ మెంబర్స్ అనేది అదే పెన్ను వాడినప్పుడు అంటారు. అది ఇంకో టైంలో వాడినారు కదా, ఇంకో దాంట్లో వాడారు కదా, అన్ని మొత్తం కంపారేటర్ ఇన్స్ట్రుమెంట్. అది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. ఓకే, అలాంటప్పుడు కేసు 4ను 40 కరెక్షన్ చేస్తారు కదా,
సో ఇవన్నీ డాక్యుమెంట్స్లో డిస్ప్యూటెడ్. ఇప్పుడు నీ సిగ్నేచర్ ఉంది, నీదేదో వేరే నీ సిగ్నేచర్ను ఇప్పుడు ఇవి డాక్యుమెంట్స్ ఉంటాయి కొన్ని స్టాంపులు, పత్రాలు, భూములకు సంబంధించిన టైటిల్ డీడ్స్, మొత్తం ఎనీ డిస్ప్యూటెడ్ డాక్యుమెంట్ ఏదైనా కానీ ఇట్ విల్ బి ఎగ్జామిన్డ్. కొన్ని ఇన్స్ట్రుమెంట్లో చేస్తారు, కొన్ని మాన్యువల్గా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ అని ఉన్నాయి, మైక్రోస్కోప్లో పెట్టి చూస్తాం అన్నమాట. చూసి నీ సిగ్నేచరు ఫోర్జరీ చేసి సమ్ అదర్ పర్సన్ సైన్ చేశాడు అనుకున్నాను అనుకో. సో డాక్యుమెంట్స్లో ఏం చేస్తారు, నీ సిగ్నేచర్ ఆ సిగ్నేచర్స్ పక్కన పెట్టుకుంటారు. ఎలా కంపారిజన్ చేస్తారంటే నీతోటి స్పెసిఫిక్ సిగ్నేచర్స్ ఆన్ ది స్పాట్ తీసుకుంటారు, ఇట్ ఈస్ నాట్ మై సిగ్నేచర్ అని. తర్వాత ఓల్డ్ సిగ్నేచర్స్ తీసుకుంటారు, అంటే మీరు ఇంతకుముందు అంతా ఎప్పటి నుంచో రాసుకుంటూ వచ్చింటారు కదా, అవి తీసుకుంటారు. అక్యూజ్డ్ పర్సన్ ఉంటాడు కదా, వాళ్ళ సిగ్నేచర్స్ అప్పుడు స్పెసిఫిక్ సిగ్నేచర్ అప్పుడు తీసుకుంటారు, ఓల్డ్ సిగ్నేచర్స్ తీసుకుంటారు. అన్ని తీసుకొని కంపారిజన్ చేసుకుంటారు. ఏమంటే మామూలుగా మాన్యువల్గా కొన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి, కొన్ని మాన్యువల్గా స్ట్రోక్, రిథమ్, అలైన్మెంట్, బెండింగ్, కర్వింగ్, అడల్టరేషన్స్, పెన్స్, పెన్ మార్క్, ఇంక్ మార్క్ ఏమైనా డిఫరెన్స్ ఉందా ఇవన్నీ చూసి ఎగ్జామినేషన్ చేసి ఫైనల్గా దే ఆర్ గోయింగ్ టు గివ్ ఒపీనియన్. ఇట్ ఈస్ నాట్ ఏ కెమికల్ అనాలిసిస్ report, whereas in the case of toxicology, serology, biology, chemistry, it is a chemical analysis report. Nobody should question on this. దీని మీద క్వశ్చన్ చేయడానికి జడ్జి చేయలేదు, లాయర్లు చేయడానికి లేదు, ఎవరు చేయడానికి లేదు. బట్ ఇక్కడ అట్లా కాదు, ఒపీనియన్ మీద వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫెన్స్ లాయర్ అడగడానికి స్కోప్ ఉంది. ఇది ఇట్లా కాదు, ఇది రాంగ్, వీళ్ళు ఏదో కొన్ని పారామీటర్స్ తీసుకున్నారు, ఇంకా ఎక్స్ట్రా పారామీటర్స్ తీసుకున్నారని అడిగేదానికి క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు దే విల్ కాల్ ది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ టు డిపోజ్ ది ఎవిడెన్స్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. అప్పుడు మా వాళ్ళు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇట్లా ఈ పారామీటర్స్ మూలంగా మేము ఇలా చేయగలిగినాము, ఇది ఈ పారామీటర్స్ మూలంగా మేము ఇదంతా వి కేమ్ టు దట్ కన్క్లూజన్ అని చెప్పేసి వస్తారు. అది ఫోరెన్సిక్ డాక్యుమెంట్స్లో చేయడం జరుగుతుంది. సపోజ్ స్టూడెంట్స్ కాపీలు కొట్టి పేపర్లు ఒక స్టూడెంట్ ప్లేస్లో ఇంకో స్టూడెంట్ రాస్తుంటాడు, ఆన్సర్ స్క్రిప్ట్స్ వస్తాయి మాకు. వచ్చిన తర్వాత ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏం చేస్తాము, ఆయన ఇంతకుముందు రాసింటాడు కదా రైటింగ్, అక్యూజ్డ్ది విక్టిమ్ రెండు తీసుకుంటాము, మ్యాచింగ్ కంపేర్. అంత పెద్ద పేజీలు వార్తలు రాసింటారు కదా ఆన్సర్ స్క్రిప్ట్లో, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. షార్ట్ ఫామ్ సిగ్నేచర్ అంటే సంబట్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై, పెద్ద సిగ్నేచర్ ఉంటే అది కూడా సులభంగా చేయడం జరుగుతుంటుంది. ఇట్ కమ్స్ అండర్ ది ఫోరెన్సిక్ డాక్యుమెంట్స్. దెన్ ఫోరెన్సిక్ బ్యాలిస్టిక్స్. బ్యాలిస్టిక్స్ అంటే వెపన్స్, ఫైర్ ఆర్మ్స్, అంటే గన్స్తో వెపన్తో ఫైర్ చేస్తారు. ఫైర్ చేసినప్పుడు బుల్లెట్లు ఉంటాయి దాంట్లో, ఆ బుల్లెట్లో ఫైరింగ్ పిన్ ఇంప్రెషన్స్ చూస్తాం, అంటే ఈ వెపన్తోనే ఫైర్ చేశాడా లేదనేది. మా దగ్గర స్టాండర్డ్ బుల్లెట్స్ ఉంటాయి, వాళ్ళు ఫైర్ చేసిన బుల్లెట్స్ ఉంటాయి. మేము వెపన్తో ల్యాబ్లో టెస్ట్ ఫైర్ చేస్తాం. టెస్ట్ ఫైర్ చేసిన తర్వాత ఈ ఫైరింగ్ పిన్ ఇంప్రెషన్స్, ఆ ఫైరింగ్ పిన్ ఇంప్రెషన్స్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అని చెప్పాను, దాంట్లో బాగా అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. ఇట్లా కొట్టిన తర్వాత ఫైరింగ్ పిన్ ఇంప్రెషన్స్ అదే వెపన్ నుంచి ఫైర్ చేసినాడు. అక్యూజ్డ్ దగ్గర నుంచి ఎవరు సీజ్ చేస్తారు, మేము సీజ్ చేయము, విల్ నాట్ అటెండ్ ది క్రైమ్ సీన్స్, ఓన్లీ పోలీస్ వాళ్ళే సీజ్ చేసి మాకు ల్యాబ్కు పంపిస్తారు. మేము అన్లెస్ ఇట్ ఈస్ సెన్సేషనల్ అండ్ ఎక్స్ట్రాడినరీ కేసు దెన్ ఓన్లీ విల్ గో టు ది క్రైమ్ సీన్, అదర్వైజ్ విల్ నాట్ గో. తక్కువ మంది ఉంటాం మేము, అన్ని క్రైమ్ సీన్లకు పోవడం అనేది నాట్ పాసిబుల్. సో తర్వాత అదైన తర్వాత వెపన్ ఫైర్ చేసింటాడు కదా, గన్ షాట్ రెసిడ్యూ ఉంటుంది, అంటే ఫైర్ అయిన తర్వాత గన్ షాట్ రెసిడ్యూ అంటే ఎక్స్ప్లోజివ్ మిక్సర్ ఉంటుంది, గన్ పౌడర్ లాంటివి, అవి ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంటుంది. సో ఇది ఫోరెన్సిక్ బ్యాలిస్టిక్స్. అట్లాగే ఫోరెన్సిక్ కెమిస్ట్రీ ఆర్ ఫోరెన్సిక్ ఎక్స్ప్లోజివ్స్. ఎక్స్ప్లోజివ్స్లో మామూలుగా లో ఎక్స్ప్లోజివ్స్, హై ఎక్స్ప్లోజివ్స్, కంట్రీ మేడ్ బాంబ్స్, కంపెనీ అన్నీ ఉంటాయి, అన్నీ వస్తుంటాయి. ఇళ్లలో బకెట్లలో దాచిపెట్టుకుని బాంబులు ఇళ్లలో పేలిపోతుంటాయి, లేదా వేరే వాళ్ళ మీద వేస్తుంటారు. అవి వేసినప్పుడు ఆ బాంబులు రెమినెంట్స్ కానీ అవన్నీ మాకు ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. వాట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఉంది ఇందులో అదంతా ఇప్పుడు దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లో, తర్వాత చంద్రబాబు నాయుడు బ్లాస్ట్లో, అలిపిరి బ్లాస్ట్, ఇవన్నీ గోకుల్ చాట్ బ్లాస్ట్లలో, ఇదంతా దీనివల్ల ఏం ఉపయోగం అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎక్స్ప్లోజివ్ వాట్ టైప్ ఆఫ్ రాడికల్స్ వాళ్ళు యూజ్ చేశారు, ఆ ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ దొరికినాయి అనేది వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత నక్సలైట్ పెట్టారా ఇంకోరు పెట్టారా అనేది ఐఓలకు ఉపయోగపడుతుంది, బేస్డ్ ఆన్ అవర్ కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్. సో ఇవి వచ్చేసి ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించినవి. నెక్స్ట్ తర్వాత ఫోరెన్సిక్ సైకాలజీ అని ఒకటి ఉంది. తక్కువ కేసులు వస్తాయి, ఇతను అబద్ధాలు చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేది మీరు సినిమాలో ఆలివేటి చూపిస్తుంటారు ఎక్కడన్నా ఒక సినిమాలో, అది ఒక మెథడాలజీ, అంటే ఎక్కువ మేము దాని మీద డిపెండ్ కాము. సో అది ఫోరెన్సిక్ సైకాలజీలో దాంట్లో చేయడం జరుగుతుంది. అట్లాగే ఫోరెన్సిక్ ఫిజిక్స్ అని ఒక సెక్షన్ ఉంది. ఫోరెన్సిక్ ఫిజిక్స్లో ఏంటంటే సపోజ్ హిట్ అండ్ రన్ కేసెస్ ఉంటాయి. హిట్ అండ్ రన్ కేసులలో
మామూలుగా లోపాడ్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంది, ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అని ఒకటి జరుగుతుంది. ఒక బస్సు స్కూటర్ను గుద్దింది అనుకున్నాం అనుకోండి వెనకాల నుంచి, సో ఈ బస్సు వెళ్ళిపోయింటుంది, స్కూటర్ వాడు పడిపోయింటాడు, పడిపోయిండొచ్చు, అది మనకు సంబంధం లేదు. సో ఈ పెయింట్ ఆ స్కూటర్కు తగిలి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఈ పెయింట్ ఆ పెయింట్ ఎగ్జామినేషన్ చేసి ఐఓకి సబ్మిట్ చేస్తాం. ఐఓకి సబ్మిట్ చేసి అతను మామూలుగా ఎక్కడన్నా టోల్ గేట్లలో ఆ బస్సు పోయినదో, లారీ పోయిందో, కార్ పోయిందో వాళ్ళు ట్రేస్ అవుట్ చేసేసి ఆపేసి ఆ పెయింట్ ఏదైనా తగులుకుంటే వాళ్ళు సీజ్ చేయగలుగుతారు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఇవన్నీ వచ్చాయి కదా, సో ఇది ఫిజిక్స్ ఎగ్జామినేషన్లో ఇవి చేయడం జరుగుతుంది. వాటితో పాటు తర్వాత ఇప్పుడు వెహికల్స్ థెఫ్టింగ్ అయినప్పుడు అవి కూడా ఫిజిక్స్ ఎగ్జామినేషన్లో చేస్తారు. పెయింట్స్, ఏమైనా అడల్ట్రేషన్స్, పెట్రోల్, డీజిల్, వాటర్ కలిపింటారు, ఇవన్నీ ఫిజిక్స్ ఎగ్జామినేషన్తో పాటు డెన్సిటీ ఇవన్నీ చేస్తాం ఫిజిక్స్లో. వాటితో పాటు కెమికల్ అనాలిసిస్ కూడా చేస్తాం. చేసిన తర్వాత విల్ గివ్ ది రిపోర్ట్ టు ది కన్సర్న్ ఫార్వర్డింగ్. సో ఇది ఫోరెన్సిక్ ఫిజిక్స్ అని. అట్లాగే ఆడియో వీడియో ఒక సెక్షన్ ఉంది. ఆడియో వీడియో అంటే వాయిస్ రికార్డింగ్, వాయిస్ ఈ వాయిస్ ఇతందా కాదని చెప్పడానికి. బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కేసులు అవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఈ వాయిస్ను మా దగ్గరికి చంద్రబాబు నాయుడు వాయిస్, రేవంత్ రెడ్డి వాయిస్ స్టాండర్డ్ తీసుకుంటాము, ఓల్డ్ వాయిస్ తీసుకుంటాము. అంటే ఐఎమ్ టెల్లింగ్ ఎగ్జాంపుల్ అంతే, ఆయన్నే మీరు డోంట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అట్లాగే ఎవరైనా కానీ, మీరు కానీ నేను కానీ, సో ఒక వాయిస్ తీసుకొని కంపారిటివ్ తీసుకొని ఆయన డార్క్ రూమ్లోకి పిలుచుకొని ఆయన మాట్లాడమని చెప్తాము ఎవరైనా సరే. అట్లాగే ముందు ప్రీవియస్ వాయిసెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని అవి ఫోరెన్సిక్ ఆడియో వీడియోలో ఇట్లాంటివన్నీ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మామూలుగా ఇవి జనరల్గా. అట్లాగే సైబర్ క్రైమ్స్ అనేది ఈ మధ్య కొత్తగా వచ్చినాయి. మొబైల్ డేటాను రిట్రైవ్ చేసేసి ఆ రిట్రైవ్ డేటాను కనుక్కునేసి దాని నుంచి డేటాను, అంటే అక్కడ విజయవాడలోనే ఉన్నాయి, ఇక్కడ మేము వీఆర్ నాట్ ఎక్స్పర్టైజ్ ఇన్ సైబర్ క్రైమ్స్ అండ్ కంప్యూటర్ క్రైమ్స్. సో ఇప్పుడు సీసీ ఫుటేజ్లు ఎగ్జామినేషన్ చేయడము ఇవన్నీ జనరల్గా జరగడం జరుగుతుంది. సో ఇది జనరల్గా బ్రీఫ్ అబౌట్ ది ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగే బ్రీఫ్ స్టోరీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే తీసుకున్నాను రిజ్యూమ్ క్యామెరా. చూడండి, సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్తో విజరా బాక్స్. విజరా బాక్స్ దీంట్లో వచ్చే ఒక ఐటమ్స్ ఏమున్నాయి అంటే స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ, స్ప్లీన్, ఓకే, హార్ట్, లంగ్స్, సెలైన్ వచ్చింది ప్రిజర్వ్. వీటన్నిటిని ఈ సెలైన్లో ప్రిజర్వ్ చేశారు. అయితే క్రైమ్ సీన్లో సూపర్ వ్యాక్సిన్ తాగి చనిపోయింది సార్. ఓకే, బాటిల్ ఐఓ సీల్ చేసి పంపించారు. ఓకే, నేను చెక్ చేసుకున్నాను ఇదే కాదని. చూడండి, 100 ml కెపాసిటీతో పంపించాడు, మొత్తం మ్యాచ్ అయ్యింది. నేను చెక్ చేసుకున్నాను, ఇక్కడ పంపించినట్టు నాకు ఉంది. సో అతను తెచ్చాడా లేదా నేను అడుగుతాను. అతను తేకపోతే మళ్ళీ పంపిస్తాను నేను. తీసుకోండి, రిజిస్టర్ చేయండి. అతను తెచ్చాకే రిజిస్టర్ కాదు. సో ఇలా 1 month బిలోకి ఇక్కడ రావాలన్నమాట. 1 month చూడండి, 9/1. 1 month దాటితే మేము హైయర్ అథారిటీతో రీజన్తో ఒక లెటర్ అడుగుతాం, ఎందుకు లేట్ అయింది అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్తో లెటర్ అడుగుతాం. ఎస్పీ కానీ అడిషనల్ ఎస్పీ కానీ ఒక లెటర్ తీసుకుంటాం. స్ప్లీన్ అంటే తెలుసమ్మా? స్ప్లీన్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ లేరా ఫిజిక్స్ వాళ్ళు? స్ప్లీన్ చూడండి, ఇక్కడ రాశారు, ఈ ఏరియాలో రాశారు. ట్రైన్ నెంబరు, పిఎం నెంబరు, యాక్టివేట్, గ్యాస్ స్టేషన్ అనేది రాసింటారు. స్టమక్, ఇండస్ట్రైన్ ఆగానే ఎంత పర్సెంటేజ్ అని కట్ చేస్తారు? మినిమం 50+ ఉండాలి. 50 grams, 25-30+ grams మన దగ్గర పంపించచ్చు. 500 grams కానీ. ఈ బ్రౌన్ కలర్ మీద బ్లడ్ స్టెయిన్స్ కనిపించావు, కానీ పోలీసులు బ్లడ్ ఉంది, మర్డర్ జరిగిన ప్లేస్ లో ఉందని తీసుకొచ్చారు. ఇక్కడ బ్లడ్ ఉందా లేదా మనం కనుక్కోవడానికి వేసాం, బ్లడ్ లేదు, ఆ క్లాత్ మీద ఉంది కాబట్టి బ్లూ అయింది. ఇవి స్పెసిమెన్ టెస్ట్, సీమన్ టెస్ట్ కి ఏసీపీ వాడతాం. మేడం ఏసీపీ వేయగానే ఇలా పర్పుల్ కలర్ వస్తే దే ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెక్షన్ అనేది మనకు చెప్పండి, డాక్టర్ వీళ్ళు చెప్పండి. డిఫరెన్స్ వేరే వాటికి మజిల్ మ్యాటర్ డిస్టర్బెన్స్ అంత బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అంటే మనం కంప్లీట్గా స్టెబుల్ మోడ్ డైజెషన్ అయిపోతుంది, కానీ వెనక సెల్యులర్ డెబ్రిస్ అవన్నీ ఉంటాయి. మనకి ఈవెన్ స్టైల్ని ట్రాన్స్ఫర్ చేసిన అంత ఫోర్స్తో
సెంట్రిఫికేషన్ చేసినప్పటికీ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అనేది సైడ్ మీద ఉంటుంది. ఎందుకంటే అంత నీట్గా మనం చేయలేము. కానీ ఇవి మాత్రం క్లియర్ అపియరెన్స్ అవుతాయి. ఎందుకంటే వీటి పైన సిలిషియస్ నేచర్ కోటింగ్ ఉంది. వాటి అవే బ్యాక్గ్రౌండ్కి వీటికి తెలిసిపోతుంది. మ్యాగ్నిఫికేషన్ పార్టిక్స్లో డిఫరెంట్ షేప్స్ చూడండి. ఇదొక టైప్, ఇదొక. ఇలా మనం కంట్రోల్ వాటిని ఫస్ట్ చూస్తాం. కంట్రోల్ అంటే ఏ ప్లేస్లో డౌన్ అయ్యారో ఆ వాటిని ఫస్ట్ చెక్ చేసి ఒక చోట నోట్ చేశాక నెక్స్ట్ డిఫరెంట్ షేప్స్. ఇది రాడ్ షేప్. ఇలా చూస్తుంది. ఇంకా ఇంటర్నల్ స్ట్రక్చర్ క్లియర్గా ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి స్ప్రిండిల్ షేప్. ఇది మళ్ళీ డయాటల్ కాదు. ఎందుకు ఆ నేచర్ వేరే, అది టైప్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ స్ప్రిండిల్ షేప్ ఉంది. ఇక్కడ రాంబల్ షేప్స్, డిఫరెంట్ షేప్స్. ఇక్కడ మ్యాథ్ డిస్టర్బెన్స్ మాస్టర్ మ్యాథ్ ఇలా మీకోసం మా స్టూడెంట్స్ కోసం అంటే అలా జాగ్రత్తగా స్లైడ్ చూడడానికి ఇంకా మీద చాలా ఉంటాయి. మన జాగ్రత్తగా చూడాలి. ఇది కంట్రోల్ కదా. సపోజ్ కంట్రోల్ ఈ డయాగ్రమ్స్ చూస్తాం. వన్ శాంపుల్ కూడా చూస్తాం. బోర్ మ్యాటర్ అంటే 2 కదా. వాళ్ళు మన పోలీస్ వాళ్ళు ఈ వాటర్లో డ్రౌన్ అయ్యారు. ఆ బాడీలో 2 బాడీస్ ఇస్తారు. ప్లస్ బోను పంపిస్తారు డాక్టర్ గారు. 2 మ్యాచ్ చేస్తారు. డ్రౌనింగ్గా కాదు. అది బేస్డ్ అండ్ డయాటమ్స్ షేప్ బేస్ చేసుకుని డ్రౌనింగ్గా కాదు. ఇదే మనం తాగే వాటిలో డయాటమ్స్ కాకపోతే మ్యాచ్